ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్. అందరం నా అనాథలు అయిపోయాం మేము. ఒకప్పుడు డబ్బు ఉన్నప్పుడున్న మనుషులు ఇప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడున్న మనుషులు ఇప్పుడు లేరండి. మీకు మాట చెప్పనా, మన దగ్గర బలము, డబ్బు, ఏదో అన్నీ ఉన్నప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు నిజమైన బంధువులు, నిజమైన ఆప్తులు, నిజమైన స్నేహితులు కాదండి. మనం జీరో అయిపోయినప్పుడు, మనం ఓడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు మన ప్రక్కన ఎవరుంటారో వాళ్ళే నిజమైన బంధువులు, వాళ్ళే నిజమైన ఆప్తులు, వాళ్ళే నిజమైన స్నేహితులు. అన్నీ ఉన్నప్పుడు తింటాకొచ్చి మంద ఎందుకండి, మాయిదారు మంద అవునంటారు కాదంటారా? సేవకు వచ్చాకే అర్థమైంది అక్క బాధలు ఎలాగుంటాయో, మనుషులు ఎలాగుంటాయో, ఎన్ని నమ్మక ద్రోహాలు. పోనీ ఏదో 10 మందిని పోగొట్టామంటే ఇందులో ఎంతమంది ఉంటారో తెలియదు, ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. మరి అమ్మగారికి అయ్యగారికి గుండె ధైర్యం ఏంటో, అయ్యా ఆదివారం నాడు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరూ లేరయ్యా, మేమే కన్నీరు కార్చుకుంటున్నాం అన్నారు. మరి ఎవరు లేని సంఘంలో ఇంత ఖర్చు, ఎంత ఆర్భాటం. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇల్లు అమాయకంగానే ఉంది, బాత్రూంలోకి వెళ్ళి చూస్తే బాత్రూమ్ అమాయకంగానే ఉంది. ఈ మీటింగ్ పెట్టే ఖర్చు ఎంతమంది తింటున్నారో అన్ని రోజులు ఏళ్ళు దాచుకోవచ్చు కదా. అవునా కదా బెదరా? ఈరోజు మనం అందరూ 100 మంది ఉన్నాం. ఇదే స్టఫ్ దాచుకుంటే ఏడు కనీసం 2 నెలలు బతకొచ్చు కదా. కానీ ఈ సేవల జరుగుతాకి ఎన్ని టెన్షన్ ఉంటాయి తెలుసా, ఎన్ని బాధలు తెలుసా. పాస్టర్ గారు వస్తాడో టెన్షన్, ఈ సౌండ్ సిస్టమ్ కోసం టెన్షన్, ఆర్కెస్ట్రా బ్రదర్స్ టెన్షన్, ఏడు అందరికి మళ్ళీ కట్టగలనే టెన్షన్, వాతావరణం కోసం టెన్షన్, అసలు మీరు వస్తారో రారో టెన్షన్, వచ్చాక ఉంటారో వెళ్ళిపోతారో తెలియదు, తీరా భోజనం పెట్టాక సరిపోతుందో సాదో టెన్షన్, లేదా అందరికి మళ్ళీ ముక్కలాడదో టెన్షన్, మరి మీరు ఏ రిపోర్ట్ ఇస్తారో టెన్షనా. మీకు తెలియదు మాకు ఈ బీపీలు, షుగర్లు, పక్షపాతం ఎందుకు వచ్చేస్తాయంటే ఈ సంఘం వల్ల అయ్యారు. సేవకు రాకముందు నాకు అడుగు అంత జుట్టు ఉండేది, అరణ్యంలాగా ఉండేది. ఈ సేవకు వచ్చాక అయ్యగారు అడుగుపోయి ఆకుమడి మిగిలింది. దీన్ని చదువుతున్నాను నేను. మెంటలు వచ్చేది అనమాట. ఒక ఆవిడ ఎందుకు నవ్వుతుందో తెలియదు, ఎందుకు బిగిసిపోతుందో తెలియదు, ఎందుకు ఎప్పుడు ముందుంటో తెలియదు, ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతుందో తెలియదు. సేవ అంటే మాటలు కదకో. సేవకు వచ్చాక అర్థమైంది. ఓ పక్కన సరైన సంఘం లేదు, ఉద్యోగం లేదు. నేను ఉద్యోగం వహించినప్పుడు అయ్యగారు మీరు రికార్డెడ్గా ఉంటుంది, ఆంధ్రభూమి వార్తాపత్రికల్లో కూడా చూసుకోవచ్చు, పేపర్లో పడింది. మరలా ఆ వెళ్ళిపోయే డాక్టర్ బాబు జువాలజీ లెక్చర్ మాకు తిరిగి రావాలి, అధ్యాపకుడి కోసం విద్యార్థుల ధర్నా పేపర్లో వచ్చింది. కాలేజీకి తాళాలేసి ప్రిన్సిపాల్, లెక్చర్ సహా రోడ్డు మీద కూర్చోబెట్టారు. బెస్ట్ లెక్చర్ అయ్యారు అండి. పెద్ద పెద్దోళ్ళు ఫోన్లు తిరిగి రమ్మని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో బ్రతకలేక రాలేదు సేవకే. దేవుడి కృపలో ఎంతో కొంత చదువుకున్నాం. ఏ కాన్వెంట్లకి 4 రూపాయలు ఇస్తారు. సేవకు అంటే చిన్న చూపు చూడకుండా తల్లి. సేవకు వచ్చాక అర్థమైంది చాలా బాధలు ఉంటాయి, చాలా నిందలు ఉంటాయి. ఎన్ని కేసులు మళ్ళీ మా మీద. ఏంటి వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు, అందుకే అసలు వ్యభిచారం చేసినప్పుడు కేసేట్టరు, పొడి చేయడం కేసేట్టరు, అయితే ఈయన పొడి చేస్తారండి. నిర్ణయ గారు కత్తెట్టు తిరగడం కూడా అడిగే కేసు ఉండదు. అర్ధరాత్రి చంపేస్తారని ఎందుకు వచ్చిన గొడవని. బిడ్డ దేవుని దీవిస్తాడు రా, బాగుండండి రా, మరే జాగ్రత్తగా ఉండండి రా అంటే జాగ్రత్త చెప్తావా? మీ కేసు మన మీద అయ్యారు కేసు. కరోనాలో అయ్యారు నా మీద కేసు పెట్టేటప్పుడు మాకు కొంప ఎంత ఉంటే అయ్యారు, ఒకే ఒక గది మాకు 2 మంతలు అయితే నడిస్తే చోటు ఉంటుంది అయ్యారు. నంతే నా మీద కేసు ఏంటంటే గదుల్లో 200 మందిని పెట్టి ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను నేను. చెల్లె నాకున్నదో గది, అందులో 2 మంచాలు అయితే నడిస్తే చోటు ఉంటుంది. ఈ నడిస్తా ఉండే చోట్లు ఎంతమైతే పోలీసు వచ్చారు అయ్యారు. ఆవిడ లోపలికి వచ్చి చూడండి అంటే మేము చూడడం మేము కేసు ఉంటుంది. అదో తినగారకందే కేసెట్టారు. అది కొంప సూచన ఎంత అమాయకంగా ఉంది. నేను అన్నాను మా ఇంట్లోకి వచ్చేసరి నడిచి వెళ్ళిపోండి. 200 మంది కాదు 20 మంది పడతారంటే మొత్తం ప్రపంచంలో కేసులు నా మీద వేసినాయి. చిన్న కేసు డైరెక్ట్ ఉరిశిక్ష చేసినాను నేను. ఆయన మాది వెళ్తే నీకు ఏంటి నేను ఎనరా మమ్మల్ని తీసుకెళ్ళి గంటలు కూర్చోబెట్టారు అయ్యారు. మేమంటే అమాయకులు తెంగరోడు, మేము మౌనం కొంటగా దేవుడు మౌనం కొంటాడు అయ్యారు. తర్వాత ఆయన మంచమే పెట్టాడు అయ్యారండి. అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ మంచమే పెడితే కుమ్ములు చచ్చిపోయాడు. నోరు అడిపోయింది, నాలుగు అడిపోయింది, కాళ్ళు అడిపోయింది, సేరు అడిపోయింది, మొత్తం అడిపోయింది.
ఎవరితోనే పెట్టుకోవడం కానీ పాస్టర్ గారి జోలికి మాత్రం మమ్మల్ని అపాయింట్ చేసి టీడీపీ, బీజేపీ, వైసీపీ కాదు. వీ అపాయింటెడ్ బై హెవెన్లీ గవర్నమెంట్, బై ఆల్మైటీ గాడ్. కోట్ల ఆస్తులు లేపవచ్చు, కోట్ల కన్నా విలువైన అభిషేకం ఉంది. మా అభిషేకానికి మీ బంగారాలు, మీ వెండి, మీ డబ్బు సాటి మాలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడి కంటే ₹1,00,00,000 బిల్డింగ్ కంటే పునాదిరా మేము వేయాలి. 10 లక్షలు చేసిన పెళ్లి మేము ఉండాలి. అయ్యారు సరే సత్య దినజాతకు మనమే ఉండాలి. అవునా కాదు చెల్లె? అమాయకంగా అనుకోవడం చేపడు అంటేనే ఇవన్నీ చెప్పుకుంటా బాగానే ఉంటుంది. కానీ మీరు ఉన్నారా మామూలు కాదు. మీ ఊరు కాదు, మా ఊరు మాట చెప్తా. కారు ఇచ్చారు కదా నాకు దేవుడు. 4 మానేశారు సంఘం నుంచి. పాస్టర్ గారు మంచి బట్టలు కట్టుకోకూడదు, పాస్టర్ అందరూ మంచి చీర కట్టుకోకూడదు. మా సంఘంలో 19 దగ్గర పాస్టర్ కూడా చీర కట్టింది, ఫోటోస్ చేసింది, ఫోటో చేసుకో. మంచి బట్టలు కట్టమ్మా. ఆ ఆదివారం సంద అయ్యాడు ఏ దగ్గర పడిపడున్నా చెప్తాను కదా, మొత్తం ఊడిపోయింది. ఆడికి అర్థమైన విషయం ఏంటంటే ఆడు ఎడితే రొట్టె, దేవుడు పెడితే రొట్టె మాంసం, సారే 10 విధురాలు పెడితే ఒట్టి రొట్టె ఎట్టింది దగ్గర పోలేడు కదా. ఏ సై ఎడితే చెప్పలే, మీరు ఎడితే దొడ్డు బియ్యం, సన్న బియ్యం, మొత్తం బియ్యం అన్ని అది మేము కొనుక్కుంటే అంతా రాజకుమారి, బాస్మతి అల్లేలుగా అంటారా కాదంటారా? మీరు వదిలేసిన దేవుడు వదలండు. దేవుడి స్తోత్రం. బాగా చెప్పుకోండి అక్క, కాసేపు మా ఊరు చెప్పుకుంటే రాదు. మళ్ళీ మీ ఊరు చెప్పుకోండి. అందుకని కొడుకులో అంటే ఎక్కడెక్కడ తీసుకోవాలి కదా. మొగుడు చూడు అక్కడ ఎక్కడ ఉన్న గొడవ అంతా ఇంటికి వచ్చి కలమే సిక్కుతాడు. ఎక్కడో ఉన్న పాప ఇక్కడ చెప్పుకుంటాను నేను. మీరు ఇదేంటి గొడవ? మా ఊరు మాత్రం ఫోన్ చేయకండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్క 2 నిమిషాలు చెప్పండి. మరి నా భార్య కథను కదా చెప్పలేదు. ఈ చెల్లికి బాగా ఇంట్రెస్ట్ ఉంది. అంతవరకు వెళ్ళగల కానీ ఉందా భార్య కూడా చెప్పావా, నీకు పెళ్ళి అవుతుంది అని గొడవ 2 మాటలు నీ కోసం చేసుకెళ్ళిపోతానక్క. దేవుని స్తోత్రం చెప్తాను. ఈ టైంలో కూర్చోబెడతాం కోసం తాపాత్రం అంతే. ఇది అంతకుమించి ఏమి కాదు. 2 మాటలు చెప్తాను. ఓ పక్కన ఈ బాధలు, సంఘ బాధలు, సేవా బాధలు, ఉద్యోగం లేదు, రాబడి లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు. మరో పక్కన పెళ్ళయింది నాకు. గవర్నమెంట్ వారు మాకు సర్టిఫికేట్ ఇచ్చారు, రిజిస్టర్ సర్టిఫికేట్, ఆదర్శ దంపతులని. ఎందుకని ఆదర్శ దంపతులు ఇచ్చారంటే, నేను ఐఎమ్ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ కదా అయ్యారు. నన్ను చేసుకున్న అమ్మాయికి ఆరోగ్యవంతురాడు కాబట్టి మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని రిజిస్టర్ సర్టిఫికేట్ ఇచ్చారక్క మాకు, ఆదర్శ దంపతులే. కానీ ఈ లోకం మనిషి ఏమైతే సార్ నా భార్యని గొడ్డురాలు అన్నారు, గొడ్డుమోద్దు అన్నారు, మా ముఖం చూస్తే దరిద్రం అన్నారు. మేము పల్లెటూరు వాళ్ళు. మా పల్లెటూరులు ఎలా ఉంటాయంటే ఆలకాకేస్తాం శుభకార్యాలకి. మనం వెళ్ళామనుకోండి మాటలు వేరేగా ఉంటాయి. అక్షంతలు పట్టుకున్నాం అనుకోండి మాటలు వాళ్ళు ఏదో పని మీద వెళ్తారు, మనం ఏదో పని బయటకు వెళ్తే మన ముఖం చూస్తే ఎన్నో మాటలు అంటారు. నన్ను చేసుకున్నాక నా భార్య ఎన్ని మాటలు పడిందో, చాలా నిందలు పడింది. ఒక ఆవిడైతే ఏమని తెలుసా, కుంటోడీడు, సంసారానికి పనికిరాడు, మిషన్లతో కాపురం చేసి మిషన్లతో పిల్లలు కనదండి. కొన్ని మాటలు గుండెని తొలిచేస్తూ ఉంటాయి. ఆ బాధ పెట్టే మనిషి ఎక్కడో బయట మనుషులు. నీకు మాట చెప్తున్నా, మనం బాధ పెట్టేవాళ్ళు ఎక్కడో ఉండరు. మన అనుకున్న వాళ్ళని చాలామంది మనం బాధపడరు. నిజమే, నేను వికలాంగుని ఒప్పుకుంటాను. కానీ మాకు మనసు ఉండదా, మాకు హృదయం ఉండదా? మీకు మాట చెప్తాను, నా శరీరానికి వైకల్యం ఉంది, లేదా మాలాంటి వికలాంగులకి మా శరీరానికి వైకల్యం ఉంది. కానీ ఈ సమాజంలో కొంతమంది బుద్ధికి వైకల్యం ఉంది, వారి మాటకు వైకల్యం ఉంది. చాలా బాధేస్తుంది. అసలు మా ఊర్లో మాకు ఉండడానికి ఎక్కడికన్నా దూరంగా తీసుకుపోకూడదని ప్రార్థన చేస్తాం. నేను చచ్చిపోయిన వారితో మా ఇంట్లో కూడా దూరంగా తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు అనుమతిస్తలేదు. ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, పక్కన సరైన సంఘం లేదు, సరైన రాబడి లేదు, ఉద్యోగం లేదు. అండి ఇటువంటి మాటలు ఎలా ఉంటుంది తెలుసా? చాలా బాధపడ్డాం. దిక్కులేనోడికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చాం, ప్రభా ఒక్క బిడ్డని, ప్రభా నాలాంటి చేసుకున్న ఆ బిడ్డని ఎన్నో మాటలు అంటున్నారు అయ్యా. గొడ్డలు అంటున్నారు, గొడ్డుమోద్దు అంటున్నారు, మిషన్లతో సంసారం అంటున్నారు, మిషన్లతో కాపురం అంటున్నారు. ఈ మాటలు భరించలేకపోతున్నాం. నా భార్య తల్లి అయితే చాలు, నేను తండ్రి అయితే చాలు, ఆ బిడ్డ నా స్వార్థం కోసం పెంచుకొని కానీ నీ సేవకే ఇచ్చేస్తాను ప్రభు అని ప్రార్థన చేశాను. సంవత్సరం తిన్నప్పుడు దేవుడు నాకు మగబిడ్డని ఇచ్చాడు.
ఇక్కడ ఎవరైనా పిల్లలు లేనుండి చెప్తున్నాను, ఈ లోకపు డాక్టర్ చెప్పారేమో పిల్లలు పుట్టరని, ఇంకా మీ వల్ల అవదాన్నారేమో, కానీ నేను చెప్తున్నా నా యేసయ్యకి ఏదైనా సాధ్యం. ముయ్యబడిన గర్భాలు తెరవగలడు ఆయన. నాకు రెండో వాడు కూడా అబ్బాయి పుట్టాడు, కాకపోతే ఫస్ట్ వాడు దాటిపోయాడు, కానీ రెండో వాడు నాకులో వికలాంగుడు అయ్యాడు. కూర్చునే ఆడుకున్నాడు, కూర్చునే ఎగిరాడు, కూర్చునే గంతులు వేశాడు. మీకు ఎవరికైనా పిల్లలు చేయి చూపిస్తే ఎవరైనా ఏం చేస్తారో అప్పమ ఎత్తుకుంటారు, అంతే కదా. ఇక నా బిడ్డ చేయి చూపిస్తే నేను ఏడ్చాను. నేను బలవంతునైతే, నేను ఆరోగ్యవంతునైతే, నేను నడిచేవాడిని అయితే, నేను పరిగెత్తేవాడిని అయితే నా బిడ్డ నేను మోసేవాడు. దారంట వెళ్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్, పిల్లల్ని మోసుకెళ్తూ ఉంటారు. అలా చూస్తాను ఆ రోజు ఈ రోజు కూడా. ఆ పిల్లలు ఎంత లక్కీ, వాళ్ళు ఎత్తుకునే డాడీ ఉన్నారు, మోసే డాడీ ఉన్నారు. అన్న మీకు పిల్లలు ఉన్నారన్నా, ఎత్తుకున్నారా? గ్రేట్ ఫాదర్ అన్న. నేనేంటన్నా నా పిల్లల్ని ఎప్పుడు ఎత్తుకోలేదు. పెద్దవాడికి 13వ సంవత్సరం అన్న, చిన్నవాడికి 8వ సంవత్సరం. తిన్నాం ఈ క్షణం వరకు ఒక్కసారి కూడా నా బిడ్డలకి ఎత్తుకుని అంత దూరం నేను మొయ్యలే. తండ్రి లేడా? ఇదిగో బ్రతికే ఉన్నాడా? అసమర్థుడు. ఏ రోజు నా బిడ్డలు మొయ్యలేదమ్మా. ఆశ లేదా బ్రదర్ అంటే ఏ తండ్రికి ఆశ ఉండదు. 2 బిడ్డలు కన్నాం, కానీ నా బిడ్డలు ఏ రోజు నా భుజాల మీద ఎక్కి తిరగడం తెల్దాలి, నా ఈపు మీద ఎక్కి తిరగడం తెల్దాలి, నా సంకలో ఎత్తుకుని తిప్పడం తెల్దాలి. నా బిడ్డలు మళ్ళీ నా కోసం ప్రార్థన చేస్తాను. మా డాడీ నడవాలా, మా డాడీ పరిగెత్తాలా. ఆ చిన్నడు అంటాడు, మా డాడీ కాళ్ళు లేడు, కాళ్ళు అయిపోవాలంటాడు. చాలా బాధపడుతుంది. నాకు ఎన్నోసార్లు అనిపించింది, నా బిడ్డలతో పరిగెత్తా, నా బిడ్డలు మొయ్యాలి, నా బిడ్డ ఎత్తుకు తిప్పాలి. అవలే. ఆ బిడ్డని చూస్తే ఎన్నిసార్లు బాధపడ్డాం మేము. ఎర్లీ బేబీ, అడ్వాన్స్ బేబీ, త్వరగా పుట్టేశాం. నాకులాగా నా బిడ్డ జీవితాంతం ఎవరి వైపు చేతులు చాపకూడదయ్యా. మా జీవితాలు చాలా కష్టంగా ఉంటాయమ్మా. ఎవరో రావాలి, ఎవరో తీసుకెళ్ళాలి, ఎవరో ఎక్కించాలి, ఎవరో దించాలి, ఎవరో మొయ్యాలి. ఇక మీరంటే ఒక 25 కిలోలు రైస్ అక్కడ పడేసి పట్టుకెళ్ళిపో డాక్టర్ బాబు అన్నా, కానీ నేను అంతటి నేను పెట్టలేదు, ఎవరో పెట్టాలి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తామన్నా, మా ఫోన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే డాక్టర్ బాబు పాస్టర్ గారు ఫోన్ చేయంటే పని చెప్తారు. అరే నేను చేసుకునేలాగుంటే నీ సహాయం కోరుకుంటా. మా సంఘ విశ్వాసే డ్రైవర్కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈరోజు మీటింగ్ ఉన్నాను, మీ డేట్ ఇచ్చేది ఇక్కడ. చివరికి ఆడబిడ్డని కూడా తోడుగా వేసుకుని సంఘ కార్యక్రమం చిన్న పిల్లలకు అప్పచెప్పి ఇంటికాడ బిడ్డను వదిలేసి సేవకు వచ్చాడు. జాలి లేని ప్రజలు అయ్యారు. నాకులాగా నా బిడ్డ బ్రతుకు ఉండకూడదు. ఎవరో ఎప్పుడు ఎంతకాలం మోస్తారు, ఈ బ్రతుకొద్దు. నా భార్య ఏడ్చింది, నేను ఏడ్చాం, మేము ఏడ్చాం. ఏం చెప్పనాడు కురే నాలాంటి కొడుకు పుట్టినందుకు ఇంతేరని శాపమని చెప్పను. ఏం చెప్పను నా భార్యకి, నా తల్లికి. మన ఇంటికి వికలాంగుడు చెప్తున్నాను, అర్థం వాళ్ళది జీవితం. ఈ బాధలన్నీ ప్రభుకే చెప్పుకున్నా. ఈరోజు 2 బిడ్డలు నడుస్తున్నారు, 2 బిడ్డలు పరిగెడుతున్నారు, 2 బిడ్డలు గంతులేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సారీ, టైం నుంచి నేను ముగిస్తున్నాను. ఒక కిడ్నీ కడుపులో పెట్టి తిరుగుతున్నాను నేను. తిన్నావు ఇప్పటికీ నాకు ఒక కిడ్నీ కడుపులో, బొట్టు కింద లెఫ్ట్ సైడ్ ఇలియాక్ రీజన్ అంటాం, తిరగబడవు. నాకు 10th క్లాస్ వెన్నుముక ఆపరేషన్. నాకు చెవిలో బ్యాలెన్స్ స్థానం తప్పేసి కొళ్ళు తిరిగి వాంతులు అయిపోయే వ్యాధం. చికెన్ లాంటివి తింటే రియాక్షన్ ఇచ్చి వాంతులు అయిపోయి. నేను ట్యాబ్లెట్ చూపించాను కదా, ఈ ట్యాబ్లెట్ వేసుకుని వాకింగ్ చెప్తాను. మన అందరికీ ఉంటారు చెవిలో బ్యాలెన్స్, అది ఉండబట్టే నడవగలుగుతున్నాం, పడిపోకుండా ఉంటున్నాం. కానీ నాకు స్థానం తప్పేసి. నేను చెప్పే మాట ఒకటే, 2 కాళ్ళు పని చేయకపోయినా, పాదం ఇలా పడిపోయినా, కన్న బిడ్డలు ఎత్తుకుని ఏ రోజు నేను కొంత దూరం వేయలేకపోయినా, యేసయ్య సిలువ సువార్త కాడి మాత్రం నా భుజాల మీద వేసుకుని పల్లె, పట్టణం, ఊరు, వాడ, మండలాలు దాటి వెళ్తున్నాను, జిల్లాలు దాటి వెళ్తున్నాను, రాష్ట్రాలు దాటి వెళ్తున్నాను. 1920 తెలంగాణలో వాక్యం చెప్పాను. రాత్రి వచ్చినప్పుడు తెల్లవారుజాము 4 అయింది. పొద్దున్న పురుషోత్పల్లి వెళ్ళారు, నైట్ ఎక్కడికి వచ్చాను. 2 కాళ్ళు పని చేయకపోయినా క్రీస్తు కోసమే నా పరుగు.
మై రేస్ ఫర్ మై క్రైస్ట్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. ఊపిరినంత వరకు నా పరుగు క్రీస్తు కోసమే. రెండు కాళ్ళు పని చేయకపోయినా యేసయ్య కోసం పరిగెడుతున్న నేను వికలాంగున్నా, కాళ్ళు చేతులు కళ్ళు ఆరోగ్యం అన్నీ ఉండి యేసయ్య కోసం ఏమీ చేయలేని మీరు వికలాంగుడా. మనం ఏమంటా తెలుసా, మాకు అదేం లేదండి ఇదేం లేదండి. ఏమివ్వాలి బిడ్డ? మనిషికి 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతులు ఉంటే ప్రపంచాన్ని దున్నేయచ్చు. జీవితం విలువ తెలియాలంటే వికలాంగుల ఆశ్రమాలకు వెళ్ళండి ఒక్కసారి అయినా. ముఖ్యంగా గుడ్డివారి ఆశ్రమానికి వెళ్ళండి అయ్యారు. అందులో ఏడుపు వస్తుంది లైఫ్. వాళ్ళు ఎలాగో ఉంటారు, వాళ్ళు ఎలాగో నడుస్తారు. అడుగులు లెక్కెట్టుకు వెళ్తారు బ్రదర్. ఇన్ని అడుక్కి డౌన్ ఉంది, ఇన్ని అడుక్కి టర్నింగ్ ఉంది, బాత్రూమ్ కూడా తడుముకుంటారు. వాళ్ళ ఏడుపు వస్తుందండి. ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేస్తుంటే ఆవిడ చెప్తుంది, ఆ బ్లైండ్ ఉమెన్, దేవుడు నీకు వరమిస్తే నువ్వేం కోరుకుంటావురా తల్లి అంటే, నేను వికలాంగురాల్ని గుడ్డిదాన్ని, నన్ను ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన గుడ్డోడే, మాకు ఒక కొడుకు పుట్టాడు. మా ఆశ ఏంటంటే ఇప్పుడు దాకా మేము తినే అన్నం ఏ రంగులో ఉంటుందో మాకు తెలుసా? కాళ్ళకి ఏ రంగులో ఉంటుందో, మా కంచంలో వేసుకునే కూర ఏ రంగులో ఉంటుందో మాకేదో వస్త్రం ఇచ్చి బాగున్నాయి బట్టలు అంటారు, అసలు మేము కట్టుకున్న వస్త్రం ఏ కలర్లో ఉందో ఎలా ఉందో మాకు ఒక్క మాటలు చెప్పండి. నా ముఖం ఎలా ఉందో నాకు తెలియదు, నన్ను కట్టుకున్నవాడు ముఖం ఎలా తెలియదు. మా కడుపును కూడా ఒకడు పుట్టాడు, ఆడు ఎలాగున్నాడో చూసి చచ్చిపోని పెడుతున్నాండి. ఏడుకొచ్చింది దగ్గర మాట. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాలాంటి దగ్గరికి వెళ్ళి 2 కోట్లు కావాలా, 2 కాళ్ళు కావాలా, 2 కోట్లు కావాలా, 2 కళ్ళు కావాలా, నడుపుడు అనే చోట వాకింగ్ చెప్తే వెళ్తే ఒక ఆయనకి యాక్సిడెంట్లో ఇక్కడ తీసుకురా ఇక చేతులు ఇక్కడికి లిటరల్ ఎలా తింటాడు. పోనీ ఎవరో తినిపిస్తారు అనుకుందాం, బాత్రూమ్కి వెళ్తే ఎలా కడుక్కుంటారు. మాలాంటి వాళ్ళు చూసి అర్థమవుతలేదా? దేవుడు మీకు ఏమీ చేయలేదా చెప్పండి? ఏమివ్వాలమ్మా? బంగారమా, డబ్బా? 2 కళ్ళు చాలవా? 2 కాళ్ళు చాలవా? 2 చేతులు చాలవా? చెప్పండి రా, చాలు. మనకు దేవుడు చాలా ఇచ్చేశాడు. మనం దేవుడి కోసం ఏం చేయాలో ఆలోచించలేదు రాత్రి అండి. ఎప్పుడైనా చచ్చిపోతాం మనం. జబ్బు వచ్చి పోవచ్చు, యాక్సిడెంట్లో పోవచ్చు, వయసే చనిపోవచ్చు. ఆ మరణం దేవుడి దృష్టికి విలువైంది కాదు. ఒక్కరోజు బ్రతికిన యేసయ్య కోసం రాష్ట్రంగా బ్రతికి ఒక్క ఆత్మను పట్టుకెళ్ళి యేసయ్యకి అప్పగించి చచ్చిపోయే మరణం చూసారా, ఆ మరణం దేవుడి దృష్టికి విలువైనది. పౌలు గారు అంటాడో ఫిలిప్పీ 1:19, నా బ్రతుకు మూలమైనను సరే, నా చావు మూలమైన సరే దేవుడే గణపరచబడాలి. అంతే అండి. మన బ్రతుకు వల్ల దేవుడు గణపరచబడాలి, మన చావు వల్ల కూడా. ఎంతకాలం బ్రతుకుతో తెలియదు బ్రదర్ సిస్టర్. ఇప్పుడు దాకా నీ కోసమే బ్రతుక, నీ కొడుకు కోసం, నీ బిడ్డల కోసం, నీ వస్త్రం కోసం, నీ సోకుల కోసం. మరి ఇంకెప్పుడు బ్రతుకుతావు? నిన్ను పుట్టించిన యేసయ్య కోసం. మీరు పరిగెట్టలేక మాలాంటి వికలాంగులు పరిగెడుతున్నామండి. మీరు చేయవలసిన పని దేక్కుంటున్నో పాక్కుంటున్నో బ్రతుకులాడుకున్నో వచ్చి మేము చేస్తున్నాం. ఏటిది కర్మ? మీరు ఎప్పుడు పరిగెడతారు యేసయ్య కోసం? ఈ మాటలు విన్నాక రోషం తెచ్చుకోండి బిడ్డ. గతం అయిపోయింది, ఈ మిగిలిన జీవితమైనా ఏండి ఎవరి కోసం బ్రతకాలి తెలుసా మనం? నువ్వు అంటవేమో నాకు జ్ఞానం లేదయ్యా, నాకు బలము లేదయ్యా, ఇప్పటికే కష్టాలయ్యా, అప్పులయ్యా, తిప్పలయ్యా, నా వల్ల. ఇదిగో నీ వల్ల అవదు. మోసే ఎందుకు భయపడుతున్నావయ్యా? వాళ్ళని ఏమడిగారు? మాంసమే కదా. ఇంతగా మోసేకి వచ్చిన కష్టమేంటి తెలుసా? ఆ మిశ్రిత జనాంగమయ్య గారు మాంసం అడిగారంట. అమ్మ ఏమడిగారు? ఇంతమందికి, ఇన్ని లక్షల మందికి ఎక్కడ పెడతానయ్యా మాంసం అంటే? భలే చెప్తాడండి బాబు యేసయ్య. చదవండి సంఖ్యాకాండం 11వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒక్కసారి. సంఖ్యాకాండం 11:19 అయిపోయింది, కోట ముగించాము. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు. మోసే ఒక్క రోజు కాదయ్యా, 2 రోజులు కాదయ్యా, 5 దినాలు కాదయ్యా, 10 దినాలు కాదా, 20 దినాలు కాదు, నెల 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 దినముల వరకు అనగా వాళ్ళ తినేసి ఓ అంటే నోట్లోకి వచ్చేలాగా, ఊ అంటే ముక్కులోకి వచ్చేలాగా
కడుపు నిండా ముక్కు నిండా కడుపు నిండా పెట్టేద్దా. ఎలా సాధ్యమయ్యా బాబు దేవుడు అంటే, ఇందా మీ చదువు ఆల్రెడీ 23వ వచనంలో యెహోవా బాహుబలము తక్కువైందా. ఇంకో మాట చెప్పిన బెదరు, బాగా చదువుకున్నాను, లెక్చరర్ చేశాను ఏండి. మాకున్నటువంటి బ్యాడ్ ఏంటంటే, డబ్బులు ఉన్నప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది లైఫ్ అనుకుని బ్రదరు అందరినీ చక్కబెట్టిన తర్వాత సంపాదించుకుందాం అనుకున్నాం మేము. ముందు మనకు ఉంటాం కదా బ్యాచ్ తీరా పోతే మధ్యలో టర్నింగ్ అయిపోయింది. ఇక్కడ జీవితం టర్నింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా వెళ్ళిపోయారు. బిడ్డల్ని కనీసం LKG కూడా చదివించే స్థితికి వెళ్తుంది. కానీ లోపల ఆశ ఉండేది, అరే కాన్వెంట్ చదివితే భలే ఉండే, బిడ్డల్ని కొంచెం ఇంగ్లీష్ మీడియం చదివితే బాగా ఆశ ఉండేది అక్క. కానీ ఏం సరిపోతలేదు, బలం సరిపోతలే. ఎందుకంటే సేవ కొత్తలు ఎవరు లేరు చెప్పాం కదా, మా తల్లి నా భార్య, ఇది సంఘం, నేను పెద్ద పాస్టర్ ఉన్నాయి. కానీ మాట చెప్పున్నా, మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఏదో దిక్కున సహాయము. నా ప్రసంగం అమెరికాలో చూసిందో కావిడ, దేవునికి స్తోత్రం. సాక్షి అమెరికాలో చూసిందో కావిడ. ఫోన్ చేసి లాస్ట్ అందే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని అడిగింది. అబద్ధం చెప్పం మేము కదా, చెప్తామా? చెప్పేసాము. పెద్దోడు గవర్నమెంట్ బడి, చిన్నోడు ఉప్మా బడి అన్నాడంటే. ఉప్మా బడి అంటాం అక్క మా ఊర్లో. మరి మీ ఊళ్ళో ఏమంటారు? అంగన్వాడియా? మనంతా ఉప్మా బడి అక్క. చిన్నప్పుడు మేము అందులోకి వెళ్ళాం, ఉప్మా పెట్టుకోరు మాకు. ఇప్పుడు చాలా ఆడుతున్నారు మాకు. అదేంటది పాస్టర్ గారు కూడా అదే అంటున్నాడు. అమెరికాలో అయ్యారు ఆ కార్పం కొంటే పాస్టర్ గారు కూడా కోరుకుంటారు. ఆ షాపింగ్ చేస్తే చేస్తారు. అటువంటి మనసుని అందరికీ ఎంత బాగున్నాం. అంతవరకు వస్తే మేమే మన సంఘం, నేనే సంఘం పెట్టేస్తాను. చెప్పేసాం అక్క గవర్నమెంట్ బడి ఉప్మా బడి అంటే అర్జెంట్గా తీసుకుని బెస్ట్ కాన్వెంట్లో ఫీజులు కడతాను. దేవుని స్తోత్రం. 2 సంవత్సరాల నుంచి ఆవిడే కడుతుంది. గట్టిగా ప్రయత్నం చేయండి, ఆవిడ ఆగిపోతే మీ ఊరు వస్తాను, మీరు కట్టాను. దేవునికి స్తోత్ర. నేను చెప్తున్నాను, నా వల్ల అవ్వలేదు చాలా, కానీ మోసే వల్ల అవ్వలేదు. కానీ దేవుడు పెట్టలేదు ఆహారం వాళ్ళకే. ఏంటి అన్ని లక్షల మంది పోషించడం, నిన్ను పోషించడం పెద్ద విషయమేమి, నీ బిడ్డలను పోషించే విషయమేమి, నిన్ను స్వస్థపరచడం పెద్ద విషయమేమి. డాక్టర్ బాచుకి ఎన్ని అద్భుతాలండి. ఒకప్పుడు మా ముఖం చూస్తే దరిద్రం అన్నారు, అండ్ శాపం అన్నారు. ఇప్పుడు ఈ పాదాలు సుందరమైన పాదాలుగా మారిపోయింది, ఆశీర్వాద పాదాలుగా మారిపోయింది. ప్రార్థన చేస్తే కేజీ క్యాన్సర్ గడ్డ ఆవిరైపోయింది అక్క. ప్రార్థన చేస్తే ముయ్యబడిన గర్భాలు తెరవబడ్డాయి. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతున్నాయి. అమ్మ అర్థమవుతుందా? పనికిరాని డాక్టర్ బడి పనికొచ్చే పాత్రగా మార్చాడు. విలువలేని నన్ను విలువైన పాత్రగా మార్చాడు. నా చరిత్ర మార్చాడు. ఏంటి అంత నా బలమా? లేదో ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమా చేయగలను. అంతే, మనం ఆయన వైపు చూడాలి. ఎబ్రీ 12:2 విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడటమే. ఏండి దేవుడే కార్యం చేస్తాడు. ఈరోజు నువ్వు కూడా మోసేలాగా అనుకుంటున్నావు, నా వల్ల అవుతలేదని. నీ వల్ల అవ్వలేదు, నీ ఎవరి వల్ల అవుతాయి? నమ్మితే లేచి నిలబడిచిన ప్రార్థన చేసి వెళ్తాను నీకోసం. కళ్ళు మూసుకుంటారు, కళ్ళు మూసుకొని చేస్తుంది. అప్పులు తీర్చడం నా వల్ల అవదనుకుంటున్నావు, ఈ వ్యాధులు భరించడం నా వల్ల అవదనుకుంటున్నావు. ఎఫ్ మైండ్ అలా శివరంజి పాటు పెట్టుకో. ఏది నా వల్ల అవదనుకుంటున్నావు నాకు తెలియదు. ఈరోజు నీ బలం సరిపోతలేదేమో, నీ ధనము సరిపోతలేదేమో, నీ జ్ఞానము సరిపోతలేదేమో. నా వల్ల అవుతలే, ఇది నేను మొయ్యలేని భరింపలేని వారు నన్ను చంపేదేవా అని ఎన్నోసార్లు నువ్వు కూడా మోసేలాగా డాక్టర్ బాబుల కన్నీరు ఖర్చు. అందరిలాగా నేను చదవలేకపోతున్నానే, అందరిలాగా నాకు ఇంగ్లీష్ రాదే, అందరిలాగా నాకు లెక్కలు రావే, నేను 10వ తరగతి కూడా పూర్తి చేయలేకపోయానే, నేను డిగ్రీ కూడా చదవలేకపోయానే, మా ఆయన గారికి అందరిలాగా ఉద్యోగాలు లేవే, మాకు మంచి గృహాలు లేవే, అయ్యో నాకు పెద్ద సంఘము లేదే, ఏది లేదని బాధపడుతున్నావో సహోదరి సహోదరుడా, ఇదిగో శూన్యములో సృష్టిని కలగజేసిన దేవుడు ఈరోజు లోకానికి పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా మార్చగలడు. ఈరోజు నీ బంధువులో నీకు విలువ లేదేమో, నిన్ను విలువైన పాత్రగా మార్చగలడు. ఈరోజు నీవు అన్నవారే నీకు అందరూ దూరం అయిపోయి ఈరోజు నీ గుండెకి గాయం చేసి వెళ్ళిపోయారేమో. నా యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఇదిగో నీ కోసం రక్తము కార్చాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. ఒకవేళ ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షణ లేని వాళ్ళు ఉంటే, బాప్తిస్మం లేని వాళ్ళు ఉంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.
నాకు నాయన రక్షణ కావాలి, బాప్తిస్మం కావాలి, నాకు ఈ లోకం మనుషులు కాదు, సుఖభోగాలు కాదు, నాకు రక్షణ కావాలన్న వాడు అంటే ఒకసారి మీ చేయి చూపిస్తే మీ సంఘాల్లోనే బాప్తిస్మం తీసుకుందరు కదా. థ్యాంక్ యూ రా తల్లి, థ్యాంక్ యూ. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, చేయి చూపించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. నాకు రక్షణ కావాలి, నాకు బాప్తిస్మం కావాలి, మీ సంఘంలోనే తీసుకుందరు కానీ చేయి మాత్రం చూపించి మీకోసం ప్రార్థన చేస్తాను, మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు దేవతను పిలుస్తున్నాడు. అదిగో ఆ బిడ్డకు అర్థమైంది నా త్యాగం, ఆ బిడ్డకు అర్థమైంది నా ప్రేమ. మిమ్మల్ని బట్టే సంబరపడుతున్నాడు, మిమ్మల్ని బట్టే సక్సెస్. 1 2 3 4 5 6 7 8 9 బిడ్డా మీకోసం నేను ప్రార్థన చేస్తాను. 2 చేతులు పైకెత్తండి రా తల్లి, 2 చేతులు పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని బట్టే యేసయ్య సంబరపడతాడు. మీ 9 మంది బాప్తిస్మానికి ముందుకు వచ్చిన మిమ్మల్ని బట్టే యేసయ్య సంబరపడతాడు. ఇది ఆ బిడ్డకు అర్థమైంది నా త్యాగం, నా వాక్యం అని ఆయన సంబరపడతాడు. తీర్మానంలో స్థిరపడండి, రక్తంలో కడుగుతున్నాడు ఆయన మిమ్మల్ని తాకుతున్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఒక్కసారి ఈ 18 మందికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ 18 బట్టి, ఈ 18 మంది రక్షణ తీర్మానం బట్టి యేసయ్య సంబరపడుతున్నాడు. నా దేవుడు అతి త్వరలో మీ పేరు జీవ గ్రంథంలో రాయును గాక, గొర్రెపిల్ల రక్తులు మిమ్మల్ని కడుగును గాక, మీరు యుగ యుగాలు పరలోకములో ఉందరు గాక. అందరూ చేతుల పైకి ఎత్తండి, మీకోసం ప్రార్థన చేసి వెళ్తాను. రిబాల శకర హందల మరిబాల శరహందల. అయ్యా బరువు ఎక్కిన గుండె తేలిక పరచండి నాయన, గుండె చెదిరిన వాడిని బాగు చేయను ఆయన, కన్నీటి నాట్యముగా మార్చయ్యా. మోషేలాగా నిరాశలో ఉన్న వారిని దర్శించు. నీ జీవితం వేసేగా అప్పగించుకో. బ్రదర్ దైవజనుడా భయపడకు, యెహోవా బాహుబలం తగ్గలేదా, నూతన కార్యాలు చేయబోతున్నాడా. ఉనికి రాని నన్ను నీవు కోరుకున్నావు, కొన్నికొచ్చే పాత్రగా మార్చుకున్నావు. నీ లోకానికి పనికిరావేమో, నీ బంధువులకి పనికిరావేమో, నీ పనికిరాని జీవితం పని యేసయ్య చేతులు పెట్టు, పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. నత్తివాడిని మోషేని నాయకుని చేసిన దేవుడు నిన్ను గణపరిచే పాత్రగా మారుస్తాడు. పనికి రాని నన్ను నీవు కోరుకున్నావు, పనికొచ్చే పాత్రగా మార్చుకున్నావు. అదే పనికి రాని నన్ను నీవు కోరుకున్నావు, పనికొచ్చే పాత్రగా మార్చుకున్నావు. ఆరాధనా అందరూ గౌరవైపోయేమో. నా ఏం ప్రేమిస్తున్నాడు, నేను బాగోపోయినా నీ బ్రతుకు బాగోపోయినా నీ జీవితం వేసే అప్పగించు, నేను దీవిస్తాడు. తల్లి కన్నా మిన్నాగా నన్ను ప్రేమిస్తున్నావు, వద్దమ్మా కావాలన్నావు. తల్లి కన్నా మిన్నగా నన్ను ప్రేమిస్తున్నావు, అందులే వద్దన్న కావాలన్నావు. చివరిగా ఆరాధనా 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 ఆరాధనా
పరిశుద్ధుడా, నా యొద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రం త్రోసివేనమ్మా. ఎవరెవరు నేను బరువెక్కిన గుడితో యొద్దకు వచ్చారా? అయ్యా, భారం అంతా దించివేయండి అయ్యా. కన్నీరు నాట్యముగా మార్చు, దుఃఖాన్ని సంతోషంగా మార్చు. దైవజనులకు ఉండే భారం దైవజనులకు ఉంది, విశ్వాసులకు ఉండే భారం విశ్వాసులకు ఉంది. అయ్యా, ఎంత సభ ఏర్పాటు చేసిన పాలయాన్ని ఇచ్చాడు. సుందర పాలయ్య గారికి ఉండే కష్టాలు ఆయనకున్నాయి. అయ్యా, ఇక్కడ ఎవరెవరికి ఏ కష్టం ఉందో నీకు తెలుసు అయ్యా. త్రోసివేసే దేవుడు కాదయ్యా. మారా జీవితాలు మధురముగా మార్చాయి. లోడు బారిపోయిన జీవితాలు చిగురింపచే, లేమిలో నుంచి కలిమిలోకి తీసుకెళ్ళండి, ఓటమిలో నుంచి గెలుపులోకి తీసుకెళ్ళండి. యేసయ్యా, ముయ్యబడిన గర్భాలు తెరవండి, గృహాలు లేనిబడిన గృహాలు ఇవ్వండి, సంఘాలు లేనిబడిన సంఘాలు ఇవ్వండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, సేవా సరిహద్దులు విశాలపరచండి. చెప్పుకునే సమస్య నా వల్ల అవదు, నేను భరించలేకపోతున్నాను, చంపే మా నిరాశలో ఉన్నవాడిని హత్తుకోవయ్యా, ఆదరించయ్యా, ధైర్యపరిచయ్యా, బలపరిచయ్యా, స్వస్థపరిచయ్యా. అయ్యా, క్రీస్తు యేసు మహిమైసు ప్రతి అవసరాన్ని తీర్చారు. ఆర్కెస్ట్రా బ్రదర్స్ ని వారి ఫ్యామిలీ దీవించారు, సౌండ్ సిస్టమ్ బ్రదర్ ని వారి ఫ్యామిలీ దీవించారు. ఇక్కడ యాజక బృందాన్ని, వారి ఫ్యామిలీ, వారి సంఘాన్ని, వారి సేవను దీవించారు. ఈ గ్రామ నాయకుని, అధికారులు, పెద్దలు దీవించారు. తొందరపాలయ్య గారిని, అమ్మగారిని, వారి బిడ్డను దీవించారు. ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు. ఈరోజు శూన్యంలో ఉండొచ్చు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎవరన్నా. రాబోయే రోజులు 1000 జనములకు తల్లిగా తండ్రిగా వీరు దీవించండి నాయన. ఒకప్పుడు నిరాశలో ఉన్నటువంటి బిడ్డలు సమృద్ధితో ఉండాలి నాయన. ఆత్మల సంపాదన ఐశ్వర్యవంతులు కృపను గ్రహించి వెత్తబడిన వాక్యం సాక్ష్యం నీరు కట్టి ఫలించి కొంతమంది బిడ్డలు రక్షణ తీర్మానంకి వచ్చారు. స్థిరపరచండి, ఘనమైన బలమైన తీర్మానం నిలబెట్టి నీ రక్తములో కడిగి జీవగ్రంథంలో పేరు రాసి ఇచ్చే రాజ్యానికి వారసులు చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. సర్వెంట్ ఆఫ్ గాడ్ డాక్టర్ బాబు అని కూర్చోండి. సర్వెంట్ ఆఫ్ గాడ్ డాక్టర్ బాబు యూట్యూబ్ ఛానల్ నా సాక్ష్యం ఉంటుంది, చూడండి, షేర్ చేయండి. కొంచెం ఆలస్యమైంది, మరి క్షమించండి, తప్పలేదు. మరి 1 గంట పావు వరకు విన్నారు మీరు. నా మాటలో దోషం ఉంటే క్షమించండి. ప్రభు చిత్తం అయితే మనం ఎక్కడికి వెళ్దాం. మరి ఇవే ఆఖరి మాటలు, ఆఖరి చూపులు. టాటా బాయ్ బాయ్. మీ నుంచి కొన్ని సాయం ఏంటంటే మీ ప్రార్థనలో ఈ దినుడి కోసం ఏం చేయండి, జ్ఞాపకము చేస్తారా? చేస్తాను, చేయించండి. నా దేవుడు మిమ్మల్ని దీవించను గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అధ్యక్షుల వారి అందరికీ, మా అన్నకి అందరికీ వందనాలు, అమ్మగారికి వందనాలు. ఈ కూటమి 3 పాటలు పాడి వెళ్ళాలి మీరు. వాళ్ళు తింటా ఉండాలి, మీ పాట వింటూ ఉండాలి. అప్పుడు సెలరైపోండి. అలా తగ్గ తినే కాడ మీరు తగ్గొద్దు. నా దేవుడు మీకు దీర్ఘాయుష్షు ఇచ్చిన గాక. టాటా బాయ్ బాయ్. గాడ్ బ్లెస్. అది